హలో స్టూడెంట్స్, ఈరోజు మనం స్టాయికోమెట్రీలో లాస్ట్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. సో దట్ ఈస్ లిమిటింగ్ రియేజెంట్ అండ్ పర్సంటేజ్ yield. So what is limiting reagent? The reactant which gets completely consumed in the reaction is called limiting reagent. సో ఏ రియాక్టెంట్ అయితే రియాక్షన్లో కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోతుందో, అంటే కంప్లీట్గా ఆ రియాక్షన్ మిగలదనమాట మనకి. సో అలా అయితే ఏదైతే కన్జ్యూమ్ అయిపోతుందో సో ఆ రియాక్టెంట్ని మనం లిమిటింగ్ రియేజెంట్ అంటాం. సో మనం లిమిటింగ్ రియేజెంట్ క్యాలిక్యులేట్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తుంటాయి. అందుకే ఈ లిమిటింగ్ రియేజెంట్ అన్న టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ లిమిటింగ్ రియేజెంట్ అంటే ఇంకా మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని చేద్దాం, బాగా అర్థమవుతుంది. సో ఇవి 6 బ్రెడ్ స్లైసెస్, ఓకేనా, ప్లస్ 2 చీజ్ షీట్స్. ఈ రెండింటిని కలిపి మనం ఏం తయారు చేయాలి? శాండ్విచ్ తయారు చేయాలి. ఓకే, అయితే సో మనం శాండ్విచ్ ఎలా తయారు చేస్తాం? 2 బ్రెడ్ స్లైసులు తీసుకుంటాం, మధ్యలో చీజ్ పెడతాం. సో అది ఒక శాండ్విచ్ అవుతుంది. అంటే మనకు ఒక శాండ్విచ్ తయారు చేయాలంటే ఏముండాలి? 2 బ్రెడ్ స్లైసెస్ ఉండాలి, ప్లస్ ఒక చీజ్ ఉండాలి. ఇలా అయితే ఒక శాండ్విచ్ తయారవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ ఇచ్చిన రియాక్టెంట్స్ నెంబర్ బట్టి ఎన్ని శాండ్విచ్లు తయారు చేయగలం? సో ఒకటి తయారు చేయగలం. రెండో తయారు చేయగలమా? చూద్దాం. సో 6లో 2 ఆల్రెడీ వాడేసాం, ఇంకా ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 4లో నేను 2 తీసుకున్నాను. 2 బ్రెడ్ స్లైసెస్ ప్లస్ 1 చీజ్, ఆల్రెడీ ఒకటి వాడేసాం, సో ఇప్పుడు రెండోది వాడుతున్నాం. గివ్స్ రైస్ టు అనదర్ శాండ్విచ్. సో ఇది సెకండ్ శాండ్విచ్, ఇది ఫస్ట్ శాండ్విచ్. సో థర్డ్ చూద్దాం. ఇంకా 2 బ్రెడ్ స్లైస్లు మిగిలాయి కదా. ఇది ఫస్ట్ 6లోంచి 2 తీస్తే 4 ఉన్నాయి. 4 ఇక్కడ ఇంకోటి 2 మిగిలిపోయాయి కదా. సో ఆ రెండిటితో 2 బ్రెడ్ స్లైసులు తీసుకొని, చీజ్ ఉందా? సో 2 చీజే ఇచ్చాను, ఆ 2 చీజ్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇక్కడ చీజ్ లేదు. సో మనం ఇక్కడ శాండ్విచ్ తయారు చేయగలమా? తయారు చేయలేము. సో ఇక్కడ మనకి ఏది ఎక్సెస్గా మిగిలిపోయింది? సో 6 బ్రెడ్ స్లైసెస్లో 4 మనకి ఖర్చు అయిపోయాయి, 2 బ్రెడ్ స్లైసెస్ మిగిలిపోయాయి. సో ఎప్పుడైతే మిగిలిపోతుందో ఆ రియాక్టెంట్ని ఎక్సెస్ రియాక్టెంట్ అంటాం, ఆ రియేజెంట్. సో ఎక్సెస్ రియేజెంట్ ఏదైతే మిగిలిపోతుందో, కంప్లీట్గా కన్జ్యూమ్ అవ్వదో ఆ రియాక్టెంట్ని మనం ఎక్సెస్ రియేజెంట్ అంటాం. సో ఏదైతే కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోతుందో దాన్ని మనం లిమిటింగ్ రియేజెంట్ అంటాం. లిమిటింగ్ రియేజెంట్ లిమిటెడ్గా ఉంటుంది, కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోతుంది కాబట్టి లిమిటింగ్ రియేజెంట్. సో ఇది లిమిటింగ్ రియేజెంట్ కాన్సెప్ట్ అనమాట. ఏ రియాక్టెంట్ అయితే కంప్లీట్గా రియాక్షన్లో కన్జ్యూమ్ అయిపోతుందో, సో ఇదొక రియాక్షన్ అనుకుంటే ఈ చీజ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. కంప్లీట్గా ఈ 2 చీజ్ ప్రొడక్ట్లో ఉన్నాయి, కానీ 6 బ్రెడ్ స్లైసెస్ ప్రొడక్ట్లో లేవు. అందుకే బ్రెడ్ స్లైసెస్ ఏమయ్యాయి? ఎక్సెస్ రియేజెంట్. చీజ్ ఏమైంది? లిమిటింగ్ రియేజెంట్. ఓకే, సో ఇది లిమిటింగ్ రియేజెంట్ కాన్సెప్ట్. సో ఏంటి లిమిటింగ్ రియేజెంట్ అంటే, మనకి ఏ రియేజెంట్ అయితే రియాక్షన్లో కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోతుందో ఆ రియాక్టెంట్ని మనం లిమిటింగ్ రియేజెంట్ అంటాం. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో విల్ గెట్ ఎ క్లియర్ ఐడియా. ఫస్ట్ ప్రాబ్లం, ఇన్ ఎ రియాక్షన్ A plus B2 gives rise to AB2. సో మనకి ఏమి ఇచ్చారో ఆ రియాక్షన్ రాసుకుందాం. A plus B2 gives rise to AB2. ఇది గివెన్ రియాక్షన్. సో ఐడెంటిఫై ద లిమిటింగ్ రియేజెంట్. సో ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చారు, 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 5 క్వశ్చన్స్లో ఏది లిమిటింగ్ రియేజెంట్, ఏది ఎక్సెస్ రియేజెంటో చూద్దాం. సో ఫస్ట్ వన్, 300 atoms of A plus 200 molecules of B. ఓకే, సో ఏ అనేది గివెన్ రియాక్షన్లో ఏ అనేది యాటమ్ సింగిల్గా ఉంది, ఎగ్జిస్ట్ అయింది చూడండి. సో B అనేది ఏంటి? B అనేది ఎలా ఎగ్జిస్ట్ అయింది? B2 యాటమ్స్ కలిపితే ఏమవుతుంది? మాలిక్యూల్. సో B2 ఈజ్ ఏ మాలిక్యూల్, వేరాజ్ A ఈజ్ అన్ యాటమ్. సో 300 atoms ఆఫ్ A అనేది 200 మాలిక్యూల్స్ ఆఫ్ Bతో కంబైన్ అయితే మనకి ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ AB2 వస్తుంది? చూడండి, 200 మాలిక్యూల్స్ ఆఫ్ B2 ఉంది. సో ఇక్కడ
1A 1B2 gives rise to AB2. కాబట్టి ఏది లీస్ట్ ఉంది చూడండి, 200 మాలిక్యూల్స్ ఆఫ్ బి ఉంది. సో 200 మాలిక్యూల్స్ ఆఫ్ బి 200 ఆటమ్స్ ఆఫ్ ఏతో కంబైన్ అయితే కదా మనకి 200 AB2 వస్తాయి. ఏది తక్కువ ఉంది, 200 తక్కువ ఉంది కాబట్టి 200 మాలిక్యూల్స్ రియాక్ట్ అవుతాయి. కాబట్టి 200A ప్లస్ 200B2 గివ్స్ రైజ్ టు 200 AB2. సో ఇక్కడ లిమిటింగ్ రియేజెంట్ ఏంటి, B2 ఈజ్ లిమిటింగ్ రియేజెంట్. B2 ఈజ్ లిమిటింగ్ రియేజెంట్ వేర్ A ఈజ్ ఎక్సెస్ రియేజెంట్. ఎందుకు ఎక్సెస్ రియేజెంట్ అంటున్నాం? ఏ 300 ఆటమ్స్ తీసుకుంటే 200 ఖర్చు అయ్యాయి మనకి, 100 ఆటమ్ మిగిలిపోయాయి, 100 ఆటమ్స్ మిగిలిపోయాయి. అందుకే ఏ ఈజ్ ఎక్సెస్ రియేజెంట్. ఓకే, సో ఫస్ట్ రియాక్షన్లో B2 అనేది లిమిటింగ్ రియేజెంట్, ఏ అనేది ఎక్సెస్ రియేజెంట్. సో సెకండ్ వన్ చూద్దాం. 2 మోల్ ఆఫ్ A ప్లస్ 3 మోల్ ఆఫ్ B. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే 2 మోల్ ఆఫ్ A రియాక్ట్స్ విత్ 3 మోల్ ఆఫ్ B గివ్స్ రైజ్ టు ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఏ అనేది 1 మోల్ ఆఫ్ ఏ అనేది 1 మోల్ ఆఫ్ B2తో కంబైన్ అయితే AB2 వస్తుంది. అదే కదా రియాక్షన్, 1 మోల్ ఆఫ్ ఏ రియాక్ట్స్ విత్ 1 మోల్ ఆఫ్ B2 గివ్స్ రైజ్ టు AB2. ఇక్కడ 3 మోల్స్ ఆఫ్ B2 అనే అనుకోవాలి మనం. ఓకే, సో మోల్స్ అనేవి 1 రియాక్ట్ అయితే 1 మోల్ ఆఫ్ AB2 వస్తుంది. సో ఇక్కడ ఏది తక్కువ ఉంది చూడండి, 2 మోల్స్ ఆఫ్ ఏ కదా తక్కువ ఉంది. సో 2 మోల్స్ ఆఫ్ ఏ 2 మోల్స్ ఆఫ్ Bతో రియాక్ట్ అయితే 2 మోల్స్ ఆఫ్ AB2 వస్తుంది. 2 మోల్స్ ఆఫ్ ఏ రియాక్ట్స్ విత్ 2 మోల్స్ ఆఫ్ B2 గివ్స్ రైజ్ టు 2 మోల్స్ ఆఫ్ AB2. సో ఇక్కడ ఏది కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోయింది, ఏది తక్కువ ఉంటే అది కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోయింది. సో దట్ ఈజ్ లిమిటింగ్ రియేజెంట్ ఈజ్ ఏ. ఎక్సెస్ రియేజెంట్ ఏది మిగిలిపోయింది, ఏది రియాక్షన్ కంప్లీట్ అయిపోయినా కూడా మనకి ఏది మిగిలిపోయింది, AB2 ప్లస్ 1 మోల్ ఆఫ్ B మిగిలిపోయింది కదా. సో ఎక్సెస్ రియేజెంట్ ఏంటి? ఓకే, సో ఈ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. 100 atoms of A reacts with 100 molecules of B. 100 atoms of A, 100 atoms అన్నవి 100 molecules of B2. మాలిక్యూల్ అంటే ఏంటి? B2. ఆటమ్ అంటే B. సో అలాగే ఆటమ్ అంటే ఏ దగ్గరకు వస్తే ఆటమ్ అంటే ఏ, మాలిక్యూల్ అంటే A2 అవుతుంది. సో ఇక్కడ మనం ఏ ఆటమ్ ఇచ్చారు, B మాలిక్యూల్ ఇచ్చారు కాబట్టి 100A 100 B2తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది, 100 AB2. అంతే కదా. సో 100 AB2. ఇందులో లిమిటింగ్ రియేజెంట్ ఏంటి, ఎక్సెస్ రియేజెంట్ ఏంటి? సో ఏది మిగలలేదు కాబట్టి లిమిటింగ్ రియేజెంట్ లేదు. ఎక్సెస్ రియేజెంట్ కూడా లేదు, అంతా కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోయింది కదా. సో దేర్ ఇస్ నో లిమిటింగ్ రియేజెంట్ అండ్ ఎక్సెస్ రియేజెంట్ ఇన్ దిస్ రియాక్షన్. ఫోర్త్ ప్రాబ్లం. 5 మోల్ ఆఫ్ A reacts with 2.5 mole of B. 5 mole of A reacts with 2.5 mole of B. తక్కువ ఏది ఉంది చూడండి, 2.5 moles. సో ఏలో 2.5 moles అన్నవి 2.5 moles ఆఫ్ B2తో రియాక్ట్ అయితే 2.5 moles ఆఫ్ AB2 ఫామ్ అవుతుంది. సో మనకి ఏది ఎక్సెస్ ఉండిపోయింది, 2.5 mole ఆఫ్ A ఎక్సెస్. సో ఇక్కడ ఎక్సెస్ రియేజెంట్ ఏంటి, ఏ. లిమిటింగ్ రియేజెంట్ కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోయింది ఏంటి ఇక్కడ ఈ రియాక్షన్లో, లిమిటింగ్ రియేజెంట్ బి. ఓకే, సో అర్థమైందా? ఏదైతే ఎక్సెస్గా ఉందో సో అది ఎక్సెస్ రియేజెంట్, ఏదైతే లిమిటెడ్గా అంటే కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోయింది బి 2.5 ఉంది. సో ఇందులోంచి 2.5 తీసుకుంటే అక్కడ 2.5 మోల్స్ కదా, అంటే 1 + 1 = 1. ఇది రియాక్షన్. సో 1 mole ఆఫ్ ఏ 1 mole ఆఫ్ B2 గివ్స్ రైజ్ టు 1 mole ఆఫ్ AB2. సో ఏది తక్కువ ఉంటే అది కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోతుంది కాబట్టి ఆ తక్కువ ఉన్న మోల్స్తోనే మనం అది లిమిటింగ్ రియేజెంట్ అని మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. సో ఫిఫ్త్ వన్, 2.5 mole ఆఫ్ A రియాక్ట్స్ విత్ 5 mole ఆఫ్ B.
సో ఇది ఒకసారి పాజ్ పెట్టి మీరు ట్రై చేయండి. 2.5 మోల్ ఆఫ్ ఏ అంటే 2.5 మోల్ ఆఫ్ ఏ రియాక్ట్స్ విత్ 2.5. 5 అంటే ఎలా రాసుకోవచ్చు? 2.5 ఓకే, గివ్స్ రైస్ టు. సో 2.5 ఆఫ్ B2 రియాక్ట్ అయ్యి 2.5 ఆఫ్ AB2 ఫామ్ అవుతుంది. ఓకే, 1 అంటే ఇక్కడ సేమ్ కోఎఫిషియెంట్స్ అన్నీ అన్నిటికీ 1 ఉన్నాయి కదా, సో అన్నిటికీ ఈక్వల్ కదా. 2.5A, 2.5B2, 2.5AB2. సో మిగిలిపోయింది ఏంటి? 2.5 ఆఫ్ B2. దిస్ ఈజ్ ఎక్సెస్ రియేజెంట్. సో లిమిటింగ్ రియేజెంట్ ఏ. ఎందుకు లిమిటింగ్ రియేజెంట్ ఏ అంటున్నాం? ఏ అనేది కంప్లీట్గా రియాక్షన్లో కన్జ్యూమ్ అయిపోయింది కాబట్టి. సో నెక్స్ట్ ప్రాబ్లం, if 10 moles of H2 reacts with 10 volumes of H2 reacts with 5 volumes of O2 gas, how many volumes of H2O vapor produced? సో ఇక్కడ చూడండి, చిన్న క్వశ్చన్ ఏంటి? H2 O2తో రియాక్ట్ అయ్యి H2O ఫామ్ అయింది, ఇది క్వశ్చన్. ఓకే, సో ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయండి. 2H2 1 O2తో రియాక్ట్ అయ్యి 2H2O ఫామ్ అవుతుంది, అంతే కదా. 4 హైడ్రోజన్స్ 2 ఆక్సిజన్స్. సో ఏమైంది? 2 హైడ్రోజన్స్ కంబైన్ విత్ 1 ఆక్సిజన్ మాలిక్యూల్, 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ కంబైన్ విత్ 1 ఆక్సిజన్ మాలిక్యూల్స్ గివ్స్ 2 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఇది ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమిచ్చారు? 10 వాల్యూమ్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ రియాక్ట్స్ విత్ 5 వాల్యూమ్స్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్. 10 వాల్యూమ్స్, 5 వాల్యూమ్స్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్. సో చూడండి, 10 వాల్యూమ్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ రియాక్ట్స్ విత్ 5 వాల్యూమ్స్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్. హౌ మెనీ వాల్యూమ్స్ ఆఫ్ H2O వేపర్ ప్రొడ్యూస్డ్? ఇక్కడ మనకి హౌ మెనీ వాల్యూమ్స్ ఆఫ్ H2O వేపర్ అన్నాం. 10 వాల్యూమ్. ఇప్పుడు కోఎఫిషియెంట్స్ చూడండి, ఫస్ట్ ఇచ్చిన రియాక్షన్లో మనకి మోల్స్ ఏంటి? 2 moles ఆఫ్ హైడ్రోజన్ 2 moles ఆఫ్ H2O ఫామ్ చేసింది. అంటే 10 వాల్యూమ్స్ ఆఫ్ హైడ్రోజన్ ఎన్ని వాల్యూమ్స్ ఆఫ్ H2O అని ప్రొడ్యూస్ చేసింది? 10 వాల్యూమ్స్, అంతే కదా. 10 వాల్యూమ్స్. ఒకవేళ మనకి 5 వాల్యూమ్స్, ఇక్కడ 5 వాల్యూమ్స్తో సంబంధం లేదు, ఇక్కడ 2 కోఎఫిషియెంట్స్ ఆల్రెడీ మోల్స్లో సమానం కాబట్టి 10 వాల్యూమ్స్ ఆఫ్ H2 10 వాల్యూమ్స్ ఆఫ్ H2Oని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, రైట్. ఇది లిమిటింగ్ రియేజెంట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ పర్సంటేజ్ ఈల్డ్. సో వాట్ ఈస్ పర్సంటేజ్ ఈల్డ్? ఇప్పుడు ఒక రియాక్షన్ జరిగింది, రియాక్టెంట్స్ గివ్స్ రైస్ టు ప్రోడక్ట్స్. పర్సంటేజ్ ఈల్డ్ అంటే ఏంటంటే ఈ రియాక్టెంట్స్ ఎంత అమౌంట్ ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అయింది అని చెప్పేదే పర్సంటేజ్ ఈల్డ్. ఈల్డ్ అంటే ఏంటి? ప్రొడక్ట్. సో ఈ అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్స్ దట్ ఆర్ గెటింగ్ కన్వర్టెడ్ టు ప్రొడక్ట్స్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ పర్సంటేజ్ ఈల్డ్. సో పర్సంటేజ్ ఈల్డ్ ఫార్ములా ఏంటి? యాక్చువల్ ఈల్డ్ డివైడెడ్ బై థియరిటికల్ ఈల్డ్ ఇంటూ 100. యాక్చువల్ ఈల్డ్ అంటే గివెన్ ఈల్డ్, మనకి ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చేసేది యాక్చువల్ ఈల్డ్. ఓకే, సో థియరిటికల్ ఈల్డ్ అంటే మనం క్యాలిక్యులేట్ చేసిన ఈల్డ్. ఓకేనా? సో ద ఈల్డ్ విచ్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ద ప్రాబ్లం ఈస్ కాల్డ్ థియరిటికల్ ఈల్డ్. ఓకే, సో మనం ఫస్ట్ ప్రాబ్లం ట్రై చేద్దాం, మనకు అర్థమవుతుంది. సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం. ఇఫ్ ద రియాక్షన్ ఆఫ్ 6.5 grams of glucose C6H12O6 is the formula of glucose produces 2.5 grams of CO2. What is the percentage yield? So first మనం రియాక్షన్ రాసుకుందాం. C6H12O6 gives rise to 2C2H5OH plus 2CO2. ఏం చెప్పారు? గ్లూకోజ్ అనేది ఇథైల్ ఆల్కహాల్ కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అయింది. అయితే 6.5 grams ఆఫ్ గ్లూకోజ్ అనేది 2.5 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అయింది. పర్సంటేజ్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో చూడండి, ఇక్కడ ఇది ఇచ్చిన కార్బన్ డైఆక్సైడ్ వెయిట్ ఏంటి? యాక్చువల్ ఈల్డ్. సో మనకి ఏం కావాలి?
థియరిటికల్ ఈల్డ్ కావాలి, అది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం, స్టాయికోమెట్రీలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఇచ్చిన రియాక్షన్ అనేది బ్యాలెన్స్ అయిందా లేదో చూసుకోవాలి. బ్యాలెన్స్ అయి ఉంది, అయితే వాటి కోఎఫిషియెంట్సే మనం మోల్స్ కింద తీసుకోవాలి అని చెప్పాం. సో 1 mole ఆఫ్ గ్లూకోజ్ గివ్స్ 2 moles ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అండ్ 2 moles ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, 1 mole ఆఫ్ గ్లూకోజ్ కదా ఇది, సో అదంతా 6.5 grams. సో 1 mole 2 moles ఆఫ్ CO2 కింద కన్వర్ట్ అయింది 1 mole ఆఫ్ గ్లూకోజ్. అయితే ఈ 6.5 grams నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా మనం. నెంబర్ ఆఫ్ మోల్స్, గ్లూకోజ్ వెయిట్ ఎంత 180. సో గ్లూకోజ్ వెయిట్ 180, మనకి ఎంత వస్తుంది 6.5/180 అంటే సో ఇక్కడ 6.5/180 అంటే మనకి 0.036 మోల్స్ వస్తుంది. సో 1 mole అనేది స్టాయికోమెట్రిక్, ఈ ఈక్వేషన్ బట్టి మనం మోల్స్ తీసుకున్నాం కదా, ఈ మోల్సే స్టాయికోమెట్రిక్ కోఎఫిషియెంట్సే మోల్స్ అనుకుంటే 1 mole ఆఫ్ గ్లూకోజ్ 2 moles ఆఫ్ CO2ని ప్రొడ్యూస్ చేసింది. సో 0.036 మోల్స్ అనేవి ఎన్ని మోల్స్ ఆఫ్ CO2ని ప్రొడ్యూస్ చేస్తుంది, 0.072, అంతే కదా, 0.072. సో ఇది మనకి థియరిటికల్గా క్యాలిక్యులేట్ చేసిన మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో 0.072 మోల్స్, అంతే కదా, మోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు X బై CO2 మాలిక్యులర్ వెయిట్ ఏంటి, సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో వెయిట్ మనకు తెలీదు, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ CO2 ఎంత, కార్బన్ 12, ఆక్సిజన్ 16. సో కార్బన్ డైఆక్సైడ్కి 44 వస్తుంది. సో 44, X ఈజ్ ఈక్వల్స్ టు 0.072 ఇంటూ 44. ఓకేనా, 0.072 ఇంటూ 44, దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 3.168 వస్తుంది. 3.168 grams. మనకి ఎన్ని గ్రామ్స్ వచ్చాయని చెప్పారు, యాక్చువల్ ఈల్డ్ 2.5 grams, థియరిటికల్ ఈల్డ్ 3.168 grams. సో మనం పర్సంటేజ్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. పర్సంటేజ్ ఈల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్చువల్ ఈల్డ్ అంటే 2.5/3.168 ఇంటూ 100, మనకి 79% వస్తుంది. సో ఆన్సర్ ఎంత వస్తుంది, పర్సంటేజ్ ఈల్డ్ 79% ఇస్ ద ఆన్సర్. సో ప్రాబ్లం అర్థమైంది కదా. మనం యాక్చువల్ ఈల్డ్, థియరిటికల్ ఈల్డ్ రెండు ఉంటాయి పర్సంటేజ్ ఈల్డ్ ఫార్ములాలో. యాక్చువల్ ఈల్డ్ అంటే గివెన్ ఈల్డ్, థియరిటికల్ ఈల్డ్ అంటే మనం క్యాలిక్యులేట్ చేసిన ఈల్డ్. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో గ్లూకోజ్ అనేది 2 moles ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ 2 moles ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అయింది. అయితే ఎన్ని గ్రామ్స్ గ్లూకోజ్ తీసుకున్నా ఇనిషియల్గా 6.5 grams. సో 6.5 grams గ్లూకోజ్ మనకి మాలిక్యులర్ వెయిట్ తెలుసు, సో మోల్స్ క్యాలిక్యులేట్ చేసాం. 1 mole ఆఫ్ గ్లూకోజ్ అనేది 2 moles ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అయితే 0.036 మోల్స్ అనేవి 0.072 moles ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది, అదే ఇది. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చాయి. సో ఆ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బేస్ చేసుకుని మనం వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. వెయిట్ ఆఫ్ CO2 ఆర్ మాస్ ఆఫ్ CO2 మనకి ఎంత వచ్చింది, 3.168 grams వచ్చింది. సో ఇది మనకి థియరిటికల్ ఈల్డ్ అంటే మనం క్యాలిక్యులేట్ చేసిన ఈల్డ్. సో మనకి పర్సంటేజ్ ఈల్డ్ ఫార్ములా ఏంటి, యాక్చువల్ ఈల్డ్ బై థియరిటికల్ ఈల్డ్ ఇంటూ 100. యాక్చువల్ ఈల్డ్ 2.5 grams, థియరిటికల్ ఈల్డ్ 3.168 grams. క్యాలిక్యులేట్ చేస్తే మనకి 79% పర్సంటేజ్ ఈల్డ్ వచ్చింది. సో నెక్స్ట్ ప్రాబ్లం, when 5 grams of KClO3 is heated, మనకి ఏమొస్తుంది 2 KCl plus 3 O2. 2 moles of KClO3 on heating gives 2 moles of KCl plus 3 moles of O2. This is an example for decomposition reaction. One reactant అనేది 2 or more products కింద కన్వర్ట్ అయితే that reaction is called decomposition reaction. This takes place in presence of heat. Delta అంటే heat. సో ఇక్కడ 2 moles of KClO3 2 moles of KCl plus 3 moles of O2 కింద కన్వర్ట్ అయింది. అయితే మనకి KClO3 వెయిట్ ఎంత ఇచ్చారు, 5 grams ఇచ్చారు. సో మనకి ఫస్ట్ వెయిట్ ఇస్తే ఏం క్యాలిక్యులేట్ చేయాలి, నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలి.
సో 5 బై KClO3 వెయిట్ ఎంత 122.5 గ్రామ్ పర్ మోల్, 5 గ్రామ్స్. మనకి ఎంత వస్తుంది 5 బై 122 అంటే 0.04 మోల్స్ వస్తుంది. సో ఇక్కడ చూడండి 2 మోల్స్ అనేవి 2 మోల్స్ ఆఫ్ KClO3 3 మోల్స్ ఆఫ్ O2 కింద కన్వర్ట్ అయింది. అంటే 1 మోల్ ఆఫ్ KClO3 3/2 మోల్స్ ఆఫ్ O2 కింద కన్వర్ట్ అయినట్టే కదా. 3/2 అంటే ఎంత 1.5. సో 1 మోల్ 1.5 కింద కన్వర్ట్ అయితే 0.04 మోల్స్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎంత కన్వర్ట్ అవుతుంది 0.606 మోల్స్ కింద. సో 0.04 మోల్స్ ఆఫ్ KClO3 తీసుకుంటే 0.06 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ బయటకు వస్తుంది. సో మనకి ఆక్సిజన్ ఎన్ని మోల్స్ వచ్చాయి 0.06 ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై మోలార్ మాస్. మోలార్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ 32 అంతే కదా. ఆక్సిజన్ 13, O2 32, 16 + 16 32. మనకు నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా తెలుసు కదా. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై మోలార్ మాస్. ఓకే, సో ఇప్పుడు x బై 32. సో x ఈజ్ ఈక్వల్స్ టు 0.06 ఇంటూ 32, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.92 గ్రామ్స్ వస్తుంది. సో మాస్ ఆఫ్ O2 ఈజ్ ఈక్వల్స్ టు 1.92 గ్రామ్స్. ఇది మనకు వచ్చింది ఏ ఈల్డ్, థియరెటికల్ ఈల్డ్. సో పర్సంటేజ్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేద్దాం. పర్సంటేజ్ ఈల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 గ్రామ్స్ ఆఫ్ KClO3 ఎన్ని గ్రామ్స్ ఆఫ్ O2ని లిబరేట్ చేసింది 1.5 గ్రామ్స్ ఆఫ్ O2. KCl వదిలేసండి, మనం ఏది అడిగాడో అదే తీసుకున్నాం. సో యాక్చువల్ ఈల్డ్ అంతా 1.5 బై 1.92 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 77% వస్తుంది. సో పర్సంటేజ్ ఈల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 77%. సో వాళ్ళు ఒక ఈల్డ్ అంటే మనకి యాక్చువల్ ఈల్డ్ వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఇన్ని మోల్స్ ఆఫ్ ఇన్ని గ్రామ్స్ ఆఫ్ రియాక్టెంట్ అనేది రియాక్ట్ అయితే మనకి ఒక 2.5 గ్రామ్స్ ఆఫ్ ప్రొడక్ట్ వచ్చింది అని చెప్పారనుకోండి. సో అది వచ్చింది మనం స్టాయికోమెట్రిక్ మోల్స్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆ వచ్చిన దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అన్నదే మనకి పర్సంటేజ్ ఈల్డ్. ఓకేనా. అండ్ నిజంగా ఎంత అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్ అనేది ప్రొడక్ట్గా కన్వర్ట్ అయింది అన్నదే పర్సంటేజ్ ఈల్డ్. సో లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ద రియాక్షన్ ఆఫ్ 125 గ్రామ్స్ ఆఫ్ C6H6O3 reacts in excess of O2 and produces 51 grams of water, what is the percentage yield? So first మనం రియాక్షన్ రాసుకుందాం. C6H6O3 plus O2 gives rise to CO plus 3H2O. ఇది గివెన్ రియాక్షన్ బ్యాలెన్స్ అయ్యింది. సో చూడండి ఏమి ఇచ్చారు 125 గ్రామ్స్ అట C6H6O3. ఇది రియాక్ట్స్ విత్ ఎక్సెస్ ఆఫ్ O2 టు ప్రొడ్యూస్ 51 గ్రామ్స్ ఆఫ్ H2O. సో అంటే ఈ 51 గ్రామ్స్ ఏంటి యాక్చువల్ ఈల్డ్. ఈ 51 గ్రామ్స్ అనేది యాక్చువల్ ఈల్డ్. మనం ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి థియరెటికల్ ఈల్డ్. థియరెటికల్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకు ఫస్ట్ రియాక్టెంట్లో ఇచ్చిన వెయిట్ని నంబర్ ఆఫ్ మోల్స్ కింద కన్వర్ట్ చేసుకుందాం. నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై మోలార్ మాస్. మోలార్ మాస్ ఎంత కార్బన్కి 12, హైడ్రోజన్కి 1, ఆక్సిజన్కి 16. ఈ 3 కలిపితే మనకి 126 గ్రామ్ పర్ మోల్ వస్తుంది. సో మనకి 0.99 వస్తుంది. సో 0.1. సో ఇక్కడ చూడండి 1 మోల్ ఆఫ్ C6H6O3 3 మోల్స్ ఆఫ్ వాటర్ని ప్రొడ్యూస్ చేసింది. ఓకేనా. సో 0.1 మోల్స్ ఆఫ్ C6H6O3 ఎన్ని మోల్స్ని ప్రొడ్యూస్ చేసింది 0.3 అంతే కదా. 0.1 3 అయితే 0.1 0.3 మోల్స్నే కదా ప్రొడ్యూస్ చేసింది. రైట్. ఇప్పుడు 0.3 మోల్స్ H2O అన్నది మనకి తెలిసిన ఆన్సర్. దీన్ని బట్టి మనం మాస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. X బై H2O మాలిక్యులర్ వెయిట్ ఎంత ఆక్సిజన్ 16. సో H2O కాబట్టి 16 + 1 + 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు X బై 18 0.3. 18 3 is 54. 5.4 is equals to X. సో X is equals to అంటే మాస్ ఆఫ్ H2O is equals to 5.4 గ్రామ్స్. ఇదేంటిది థియరెటికల్ ఈల్డ్.
సో మనకి యాక్చువల్ ఈల్డ్ ఎంత, పర్సంటేజ్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేద్దాం. యాక్చువల్ ఈల్డ్ ఎంత 51 grams, థియరటికల్ ఈల్డ్ 5.4 grams ఇంటూ 100. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనం క్యాల్కులేట్ చేస్తే 95%. సో ద పర్సంటేజ్ ఈల్డ్ ఈజ్ 95%. ఓకే, సో ఈ విధంగా మనం లిమిటింగ్ రియేజెంట్ అండ్ పర్సంటేజ్ ఈల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి.